వరల్డ్ ఇన్ 2050. ఇమాజిన్ మార్నింగ్ లేచి విండో ఓపెన్ చేస్తే ఫ్రెష్ ఎయిర్ వస్తుందా? లేదా మాస్క్ లేకుండా అసలు బ్రీతింగే చేయలేమా? జాబ్కి వెళ్ళాలంటే ఆఫీస్కి వెళ్తామా లేదా ఆల్రెడీ మన వర్క్ని రీప్లేస్ చేసి ఉంటుందా? కార్ డ్రైవ్ చేస్తామా లేదా డ్రైవర్లెస్ కార్స్ మన కోసం వెయిట్ చేస్తుంటాయా? వెల్కమ్ టు 2050. ఇది జస్ట్ ఇమాజినేషన్ కాదు, ఇప్పుడు స్టార్ట్ అయ్యే ఫ్యూచర్. వరల్డ్ ఇన్ 2050 అప్పటికి పాపులేషన్ 10 బిలియన్ ఉండొచ్చు. సిటీస్ మెగా సిటీస్ అయి ఉంటాయి. టెక్నాలజీ డైలీ లైఫ్లో ఒక పార్ట్గా ఇంటిగ్రేట్ అయిపోతుంది. జాబ్స్ అండ్ కెరియర్స్ అసలు బిగ్ చేంజ్ ఇక్కడే ఉంటుంది. 30-40 జాబ్స్ ఆటోమేట్ అవ్వచ్చు. ఏఐ అండ్ రోబోట్స్ హ్యాండిల్ చేస్తుంటాయి. డేటా జాబ్స్, బేసిక్ కోడింగ్, కస్టమర్ సపోర్ట్ ఎక్సెట్రా. కానీ న్యూ జాబ్స్ కూడా క్రియేట్ అయి ఉంటాయి అప్పటికి. ఫ్యూచర్ జాబ్స్ అంటే ఏఐ ట్రైనర్స్, డేటా ఎక్స్పర్ట్స్, క్రియేటివ్ రోల్స్, టెక్ అండ్ హ్యూమన్ మిక్స్ జాబ్స్. సింపుల్గా రొటీన్ జాబ్స్ తగ్గిపోయి క్రియేటివ్ జాబ్స్ పెరిగి ఉంటాయి. ఎంప్లాయీస్ ఫ్యూచర్, జాబ్ సెక్యూరిటీ కొంచెం తగ్గిపోతూనే ఉంటుంది. స్కిల్స్ ఇంపార్టెన్స్ పెరుగుతుంది. 1 డిగ్రీ లైఫ్ టైమ్ జాబ్ ఎరా ఫినిష్. కంటిన్యూస్ లెర్నింగ్ మస్ట్ అనే లైఫ్ అప్పుడు ఉంటుంది. ఇండియా ఫ్యూచర్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇండియాలో ఉండే బిగ్గెస్ట్ అడ్వాంటేజే యంగ్ పాపులేషన్. 2050 వరకు ఇండియాలో ఆల్మోస్ట్ టాప్ 2 or 3 ఎకానమీ వచ్చి ఉండొచ్చు, లేదా టాప్ 1 ఎకానమీ కూడా రావచ్చు, ఛాన్సెస్ ఉంటాయి. జీడిపి హ్యూజ్గా ఇంక్రీస్ అవ్వచ్చు. కానీ ఛాలెంజ్ ఏంటంటే జాబ్స్ క్రియేట్ చేయాలి, స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలి. ఇండియన్ సిటీస్ అండ్ స్టేట్స్ గ్రోత్ కానీ మనం చూసుకున్నట్లయితే మ్యాసివ్ డెవలప్మెంట్ అసలు ఏ స్టేట్లో ఉండొచ్చు. హైదరాబాద్, బెంగళూరు, పూణే, చెన్నై. ఫ్యూచర్లో టైర్ 2 సిటీస్ కూడా గ్రో అవ్వచ్చు. రియల్ ఎస్టేట్ గ్రోత్ ఎక్కడ ఎక్కువ ఉండొచ్చు అంటే ఐటీ కారిడార్స్, ఇన్ఫ్రా డెవలప్ అయ్యే ఏరియాస్లో. రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ ప్రైసెస్ లాంగ్ టర్మ్లో ఇంక్రీస్ కూడా అవ్వచ్చు. కానీ చేంజెస్ ఏంటంటే స్మార్ట్ హోమ్స్ రావచ్చు, స్మాలర్ లివింగ్ స్పేసెస్, అంటే పెద్దవి కాకుండా స్మాలర్ లివింగ్ స్పేసెస్. రిమోట్ వర్క్ వల్ల లొకేషన్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది. ఎయిర్ క్వాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ వరస్ట్ కన్సర్న్. పొల్యూషన్ చాలా ఇంక్రీస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ. వాటర్ ప్రాబ్లం కూడా అందరం మనం ఫేస్ చేయొచ్చు. క్లైమేట్ చేంజ్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. కొన్ని సిటీస్లో అయితే క్లీన్ ఎయిర్ అనేది ఒక లగ్జరీ లాగా మారిపోతుంది. కానీ పాజిటివ్ సైడ్స్ ఏంటంటే రెన్యూబుల్ ఎనర్జీ, ఈవీ వెహికల్స్, గ్రీన్ టెక్ ఆల్రెడీ ఇప్పుడు పుష్ చేస్తుంది గవర్నమెంట్ కూడా వీటిని. ఇవి కానీ ఎక్కువగా మనం యూస్ చేస్తే ఫ్యూచర్ అనేది మరీ అంత వరస్ట్గా మనకి ఎయిర్ లగ్జరీగా మారిపోవడం ఇలాంటి సిచ్యువేషన్ లేకుండా ఉండేదానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. అలాగే మిత్స్, ఇవాళ మనం ఏమనుకుంటున్నాం అంటే గవర్నమెంట్ జాబ్ సేఫెస్ట్, డిగ్రీ ఉంటే సరిపోతుంది, సిటీలో ఉండాలి సక్సెస్కి. 2050లో స్కిల్స్ ఇంపార్టెంట్ అవుతుంది, డిగ్రీ కాదు. రిమోట్ వర్క్ లొకేషన్ కన్నా కూడా చాలా ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. పర్మనెంట్ జాబ్స్ కంటే కూడా ఫ్రీలాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది. మనం ఏదైతే జరుగుతుందని అనుకోలేదో అవి ఏదైతే జరుగుతాయంటే ఏఐ రీప్లేసింగ్ మెనీ జాబ్స్, హ్యూమన్స్ వర్కింగ్ లెస్ అవర్స్, డిజిటల్ మనీ ఫుల్ క్యాస్ట్ని కూడా రీప్లేస్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటుంది. వర్చువల్ వరల్డ్ అంటే మెటావర్స్ లైఫ్ పార్ట్ అవ్వచ్చు. అలాగే గ్లోబల్ పవర్ అంటే 2050లో ఏ కంట్రీస్ అయితే గ్లోబల్ పవర్స్గా ఉంటాయంటే యుఎస్ చాలా స్ట్రాంగ్గా ఉండొచ్చు, చైనా పవర్ఫుల్గా ఉంటుంది, ఇండియా కూడా చాలా స్పీడ్గా అండ్ ఫాస్ట్గా పవర్ఫుల్గా రేస్ అవుతుంది. ఇవి 3 మేజర్ పవర్స్ వరల్డ్ని ఇన్ఫ్లూయెన్స్ చేసేలాగా ఉండొచ్చు. అండ్ ఎకానమీ అండ్ జీడిపి విషయం చూసుకుంటే జీడిపి గ్రోత్ అవ్వచ్చు, 100% అవుతుంది కూడా. ఎకానమీ అండ్ జీడిపి గ్రో అవ్వచ్చు, కానీ ఇన్ఈక్వాలిటీ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. రిచ్ ఇంకా రిచ్ అవ్వచ్చు, మిడిల్ క్లాస్ స్ట్రగ్లింగ్ కూడా అవుతూ ఉండొచ్చు. లైఫ్ ఆఫ్ మిడిల్ క్లాస్, కాస్ట్ ఆఫ్ లివింగ్ తప్పకుండా పెరుగుతుంది, కాంపిటీషన్ హై అవుతుంది, ప్రెషర్ కూడా ఎక్కువ అవుతుంది. కానీ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫైనల్ రియాలిటీ, అసలు ఫ్యూచర్ గుడ్గా ఉంటుందా బ్యాడ్గా ఉంటుందా, ఇది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యూ. సేమ్ వరల్డ్లో కొంతమంది స్ట్రగుల్ చేస్తారు, కొంతమంది ట్రైవ్ అవుతారు. డిఫరెన్స్ ఏంటంటే స్కిల్స్, అడాప్టబిలిటీ అండ్ డెసిషన్స్. అవే మీ ఫ్యూచర్ని బ్యూటిఫుల్గా ఉంటుందా బ్యాడ్గా ఉంటుందా అని డిసైడ్ చేసేవి. 2050లో వరల్డ్ మారిపోతుంది, కానీ సక్సెస్ ఫార్ములా మారదు. అడాప్ట్ అయ్యే వాళ్ళు సర్వైవ్ అవుతారు, చేంజెస్ని యూజ్ చేసే వాళ్ళు విన్ అవుతారు.